मुन्ना, ए मुन्ना, ए सीधा पीछे का वॉल मारो। वो पीछे एक बॉक्स आता है नहीं वो। తినడానికా మార్కెట్ చాణం పెట్టి కొట్టు శివ అటు సైడ్ చాణం పెట్టి కొట్టు అన్ని మాదే
రెండు తిండి వరకు ఉంటుందా మళ్ళీ ఇప్పుడు చికెన్ కొడితే మొదలు మేక కొట్టి 8 मॉडल पार्किंग कंट्रोल किंदी को एर्थ एंड मोटर कंट्रोल की मोटर समरसूल पंप की फर्स्ट हॉल रूम कंट्रोल 12 मॉडल मेटल बॉक्स रूम कंट्रोल की सॉकेट्स सोफा सॉकेट्स 6 sockets, TV point, 40 mm bend, HDMI కేబుల్ టీవీ నెట్ వైర్ లాక్కోవడానికి ఉంటుంది. కింద వచ్చేసి 6 మోడల్ 2 అంటే 4 సాకెట్లు వస్తాయి. 6 మోడల్ 2 4 సాకెట్లు. ఇక్కడ 4 మోడల్ టీవీకి సాకెట్ ఇక్కడ వస్తుంది. 2 సాకెట్లు వస్తాయి టీవీకి. కంట్రోల్ అది 4 మోడల్ సాకెట్స్ 4 సాకెట్స్కి ఈ టీవీ సాకెట్స్ మొత్తం ఇక్కడ కంట్రోల్ ఉంటాయి. స్విచ్లు ఇక్కడ ఉంటాయి. సేమ్ సాకెట్స్ ఇక్కడ కూడా సోఫా సాకెట్స్ 6 సాకెట్స్. రూమ్ కంట్రోల్ బోర్డ్ ఫాల్ సీలింగ్ లైట్ కి ఫ్యాన్లకి మొత్తం ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. స్విచ్ బోర్డు డైనింగ్ కంట్రోల్ 18 మోడల్ బాక్స్ కింద సాకెట్స్ 2 ఫ్రిడ్జ్ పాయింట్ సేమ్ डिश वाशर एंड माइक्रो डिश वाशर की वाटर प्यूरिफायर एक्वा वाटर की सेम वाटर एक्वा वाटर की चिमनी पॉइंट किचन सॉकेट्स माइक्रो ओवन मिक्सी ग्राइंडर राइस कुकर की वॉशिंग मिशन पॉइंट इन्वर्टर वस्तुंदी ఇక్కడ సేమ్ మళ్ళీ టీవీ కేబుల్స్ లాక్కోవడానికి కిందికి బెండ్లు చూపించినాం. టీవీ కేబుల్ నెట్ వైర్ వెళ్తాయి మీదికి మొత్తం టెర్రస్ పైకి. ఇక్కడ 2 సాకెట్లు. స్టేర్ కేస్ 2-వే కంట్రోల్ స్విచ్ బోర్డ్ స్టేర్ కేస్ లైట్ల కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. బెడ్రూమ్ కంట్రోల్ बेडरूम टीवी पॉइंट सिस्टम पॉइंट सिस्टम की 2 सॉकेట్లు सिस्टम पॉइंट एसी 2-वे स्विच बोर्ड किंद बेड साइड सॉकेट यूएसबी सॉकेट्स की यूएसबी सॉकेट अडाप्टर बाथरूम कंट्रोल सेम किंद 2 सॉकेట్లు गीजर पॉइंट एग्जॉस्ट बाथरूम लाइट बाथरूम वाश बेसिन बाथरूम लो वाश बेसिन की लाइट अंड सॉकेट షీవింగ్ అట్లాంటిది అంటే ఇక్కడ సాకెట్ ఒకటి. टीवी पॉइंट
యూఎస్బి అడాప్టర్స్కి సాకెట్. టీవీ పాయింట్ 40mm హెచ్డిఎంఐ కేబుల్కి, రెండు సైడ్లో 6 మోడల్ ఏమో సాకెట్స్, పైన సాకెట్ టీవీకి, కింద టీవీ వైర్ లాక్కోవడానికి నెట్ వైర్ లాక్కోవడానికి కిందకి ఫ్లోరింగ్లో వస్తాయి. TPN 4-way DB మనకు 3 pieces ఇది వచ్చేసి బయట సైడ్ ఇస్తున్నాం, విల్లాకి బయట సైడ్. ఈ పైప్ ఏమో మీటర్ అవుట్పుట్ తీసుకోవడానికి. ఈ 40mm ఉంది కదా, 40mm ఏమో సుధాకర్ పైపు 40mm. ఇదేమో మీటర్కి ఇన్పుట్కి ఆర్మర్ కేబుల్ లాక్కోవడానికి ఉంటుంది. కింద ఫ్లోరింగ్లో నుంచి బయట రోడ్డు పైకి వెళ్ళిపోతే రోడ్లో నుంచి ఆర్మర్ కేబుల్ వస్తుంది. ఆర్మర్ కేబుల్ లాక్కొని దాంట్లో నుంచి మీటర్ ఇక్కడ వస్తుంది. ఈ రెండు పైపుల మధ్యలో చిన్న మీటర్ వస్తుంది. ఇదేమో అవుట్లెట్, ఒకటి ఇన్లెట్ డీబీకి. TPN 4-way DB, ఎల్ఎన్టీ కంపెనీ. TPN 4-way DB వీళ్ళకి మొత్తం కంట్రోల్ MCB ప్యానల్ బోర్డ్, MCB మొత్తం ఇక్కడే ఉంటుంది. MCB సిస్టమ్ మొత్తం ఒకసారి చూస్తే ఎల్ఎన్టీ కంపెనీ ఇది. TPN 4-way. ఈ 40mm పైప్ ఏమో ఆర్మర్ కేబుల్ మన మీటర్ సప్లై వస్తుంది కదా, అది కిందికి గ్రౌండ్లో నుంచి వస్తుంది. 1 inch పైప్ ఏమో మీటర్కి ఇన్పుట్, మన మీటర్ నుంచి అవుట్పుట్ డీబీకి వెళ్ళడానికి. ఇదేమో ఇన్పుట్, ఇది అవుట్పుట్ మీటర్కి. మీటర్ ఈ ప్లేస్లో వస్తుంది, ఇట్లా మీటర్ వస్తుంది ఇక్కడ. అది TPN 4-way విల్లాకు మొత్తం ఇక్కడ. స్టెయిర్ కేస్ పైపింగ్ మొత్తం చూస్తే 2-way కనెక్షన్ ఉంటుంది. 2-way టీవీ కేబుల్, నెట్ కేబుల్ మొత్తం ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతాయి టెర్రస్ మీదకి. ఒక పైప్ ఏమో కరెంట్కి, ఒక పైప్ ఏమో టీవీకి కరెంట్ ఒక దాంట్లో, రెండు వైర్లు ఒకటే దాంట్లో ఉండదు. ఎందుకంటే టీవీ కానీ నెట్ కానీ ఏమవుతుందంటే బఫర్ అవుతాయి మొత్తం ఇట్లా, సో అంత నీట్గా ఉండదు. ఇక్కడ నుంచి పైన సీదా వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ రెండు పైపులు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే టీవీ వైర్లు, నెట్ వైర్ల గురించి 2 పైపులు యాడ్ అవుతాయి. మొత్తం 4 పైపులు వెళ్ళిపోతాయి. కింద నుంచేమో 2, పైన ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి 4. ఆ జంక్షన్ బాక్స్ ఏమో మెట్ల పైన లైట్ గురించి. టూ మోడల్, ఫస్ట్ ఫ్లోర్కి, గ్రౌండ్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్కి 2 స్విచ్లు ఉంటాయి, 2-way స్విచ్లు. ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ లైట్ కంట్రోల్ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్ లైట్ కంట్రోల్ అవుతుంది మెట్లకి. సేమ్ సీదా వెళ్ళిపోతుంది ఇక్కడ. హెడ్ రూమ్కి లైట్ కంట్రోల్ బోర్డు, 3 లైట్స్ ఉంటాయి మొత్తం హెడ్ రూమ్కి, మెట్ల రూమ్కి మొత్తం. ఇది మెట్ల రూము. ఇక్కడ కస్టమర్ ఏంటంటే ఇక్కడ నాకు సాకెట్స్ కావాలని పెట్టించుకున్నాడు. ఇక్కడ ఒక లైట్ వస్తుంది, ఫ్రంట్ సీలింగ్కి వస్తుంది లైట్. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ లైట్ వస్తుంది, సైడ్ ఇంకో లైట్ వస్తుంది. 3 లైట్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి బూస్టర్ పంప్, అంటే మనకి వాటర్, ఇది 2 ఫ్లోర్ల బిల్డింగ్ కాబట్టి ఏంటంటే వాటర్ ప్రెషర్ ఉండదు కాబట్టి బూస్టర్ పంప్ పెడతారు. బూస్టర్ పంప్కి సప్లై గురించి. బూస్టర్ పంప్ వల్ల ఏంటంటే వాటర్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది,